ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, చెప్పక్క. ఏం చేస్తున్నావు? నా బ్యాడ్ లక్ ని తలుచుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా ఆలోచించటం మానే. నువ్వు దర్శన్ని ప్రేమించావు, కానీ వాళ్ళమ్మ కోసం తను నీ ప్రేమని కాదన్నాడు. ఎలా అయినా తనని నీ వాణ్ణి చెయ్యాలని ప్లాన్ చేశావు. అది ఆనంద వల్ల మిస్ అయింది. అవును, నిజంగానే దర్శన్ని నేను మిస్ అయ్యాను. నా బ్యాడ్ లక్. నీ బ్యాడ్ లక్ యూ టర్న్ తీసుకొని ఇప్పుడు గుడ్ లక్ గా మారబోతుంది. అది చెప్తామని నీకు ఫోన్ చేశా. వాట్ యు మీన్? శరణ్య దర్శన్ల పెళ్లి ఆగిపోయేలా ఉంది. నిజమా? ఎందుకు? నిశ్చితార్థం రోజున శరణ్యకి ఆనంద వాళ్ళింట్లో నగల్ని పెట్టి అలంకరించింది. ఆ నగల్లో ఒక్క నగ కనపడకుండా పోయింది. పొరపాటున శరణ్య వాళ్ళ నగలతో కలిసి వెళ్ళిందేమో అని వీళ్ళు ఫోన్ చేసి అడిగారు. వాళ్ళు కూడా అంతా చెక్ చేసి నగ రాలేదు అని చెప్పారు. కాని ఇవాళ ఆ నగ వాళ్ళింట్లో ఆనంద కళ్ళ ముందు కనపడింది. అంటే ఏంటి? వాళ్ళే ఆ నగని దొంగతనం చేశారా? ఎవరు చేశారో తెలీదు, కాని దొంగతనం చేశారని మాత్రం ఆనంద నమ్ముతుంది. అవును, ఆవిడ దృష్టిలో ఎవరి మీదన్నా ఒక్కసారి నెగటివ్ ఫీల్ పడిందంటే ఇక లైఫ్లో వాళ్ళని దగ్గరికి రానివ్వదు. కాబట్టి ఈ పెళ్లి జరగదు అని చెప్తున్నాను. ఈ పెళ్లి ఎటూ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత టైం చూసుకొని దర్శన్తో నీ పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికమ్మా పెళ్లి జరిపిస్తా అంటున్నావు? అయితే ఆయన సరిగ్గా వినలేదన్నమాట. ఫ్రెండ్ అండి, ఫ్రెండు. తనొక అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేసింది. కొన్ని కారణాల వల్ల వాళ్ళ మధ్య దూరం కాస్త పెరిగింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం సైడ్ అయింది. ఆ విషయమే తనతో చెప్పి మీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పాను. తనకి ధైర్యం చెప్పడం కాదమ్మా, అటు ఇటు ఉన్న పెద్దవాళ్లతో మాట్లాడి వాళ్ళను ఒప్పించాలి. అప్పుడు ఎవరికీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కరెక్టే సారు. ఇక మీద నేను అదే పని మీద ఉంటాను. ఇంట్లో ఎవరికి వాళ్ళు నీతులు బాగానే చెప్తారు, కానీ నేను గోతులు తీస్తుంది మీకే అని తెలీదు పాపం. మీ అమ్మాయి పద్ధతేంటో రాత్రి
పబ్బులో చూశాను. అక్కడ ఫుల్లుగా తాగి నాతో గొడవ పడింది. ఇలాంటి అమ్మాయిని మా కోడలుగా చేయాలని చూస్తారా? మీకిది పద్ధతేనా? పెద్దమ్మాయి ఏమో పబ్బుకు వెళ్తుంది అంటున్నారు. ఆ అమ్మాయినా కరెక్టో కాదో ఒకసారి ఆలోచించుకుంటే బెటరు. అమ్మా, ఈ నగ మనది కదా. ఆ రోజు మనం ఫోన్ చేస్తే ఇక్కడికి రాలేదు, మా దగ్గర లేదు అని చెప్పారు కదా. ఆనందా, ఏం ఆలోచించావు? మీకేమనిపిస్తోంది? వాళ్ళు ఈ తప్పు చేశారు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఆ నగ మన ఇంట్లోకి ఎలా వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. శరణ్యకి నిశ్చితార్థం రోజున అలంకరించిన నగ కనపడలేదని వాళ్ళు ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్న నగలన్నీ వెతికాం. అప్పుడు కనిపించని నగల్ని మెరుగు పెట్టించడానికి ఇచ్చినప్పుడు మాత్రం ఎలా ప్రత్యక్షమైందో తెలియట్లేదు. విశ్వనాథ్ ఎలాంటివాడో మనకు తెలుసు. శరణ్య గురించి అంటే తనేంటి, తన వ్యక్తిత్వం ఏంటి అనేది ఇంకొకళ్ళు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా చెప్పేదేముందే? ఇంట్లో నగ కనిపించగానే ఆనంద చూసి నోరు తెరిచి ఒక్క మాట అనకపోయినా అందరి వంక ఒక చూపు చూసింది కదా, చూశారుగా. ఆ చూపుని బట్టి అర్థం అవ్వట్లే ఆవిడ మనల్ని దొంగలు అనుకుంటుందని. ఏమంటున్నావు పెద్దమ్మా? ఆ నగ మన ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలీదు. మనలో ఎవరు ఆ నగని తీయలేదు. అలాంటప్పుడు మనం దొంగలు ఎలా అవుతాం అని మనం సమర్థించుకున్నా ఆవిడ నమ్మదు కదా శరణ్య. బంగారం లాంటి సంబంధం ఏరి కోరి వచ్చి మరి కోడల్ని చేసుకుంటావన్నారు. పెళ్ళైతే ఇదా ఇంట్లో ఎంతో సుఖపడుతుందని ఎంతో ఆశపడ్డాం. ఇలా ఎందుకు జరిగిందో, ఎవరు దీన్ని జీవితాన్ని నాశనం చెయ్యాలని ఏ పని చేశారో అర్థం కావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.